ముగింపు ప్రశ్నలు 2 ఉన్నాయి. అడిగే ముందు ఇంకా ముగింపులోకి వెళ్ళిపోదామండి. అవి అడిగే ముందు సహోదరులు విజయ్ సింహ గారని అమలాపురానికి చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురానికి చెందిన సువార్థికులు. గతంలో అంటే మీరు ఇస్లాం, బైబిల్ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మాతో పాటు నేను ఎలాగైతే వ్యతిరేకించి మీకు కౌంటర్స్ గాని, సమాధానాలు గాని లేదా చర్చలు చేయాలని ఆలోచించానో, అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి బ్రదరు విజయసింహ గారు. బ్రదర్ మాట్లాడండి విజయసింహ గారు. సలాం అలైకుం బ్రదర్ షఫీ భాయ్. ప్రైజ్ ది లార్డ్ అండి. సలాం అలైకుం. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. చాలా సంతోషం. మీరు ఎలా ఉన్నారు? కూడా బాగున్నాము. చాలా మంచిది. విజయ్ కుమార్ గారితో కలిసి మీరు ఈ సంభాషించడం అనేది అనేక మందికి నివృత్తి అవుతుంది. మీరు చెప్తున్నటువంటి ప్రశ్నలు మాకు కొన్ని తెలిసినప్పటికీ కూడా మిమ్మల్ని కొన్ని అడగాలనేసి మా ఉద్దేశం. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎక్కువ శాతం ఉగ్రవాదులు అనేవాళ్ళు ఎందుకు ఇస్లామిక్ కంట్రీ నుంచే వస్తారు? అనగా మనకి తెలుసు పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, సిరియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. వీళ్ళలోంచి ఎందుకు వస్తారు? ఒకటి, ఖురాన్ నుండి సూరా 9:5 అలాగే 2:91, 8:12 ఈ ఆయుతుల్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారా? ఆ ఆయుతుల యొక్క వివరణ మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాను. 100% అపార్థం చేసుకున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి సంపూర్ణమైన వివరణ బహుశా ఇప్పుడు నేను ఇవ్వలేకపోవచ్చు. కానీ యుఐఆర్సి అనే యూట్యూబ్ ఛానల్లో గత నెలలో నేను అప్లోడ్ చేశాను. ఖురాన్ మీద ఏవైతే అభ్యంతరకరమైన వాక్యాలు ఉన్నాయో వీటిని తప్పుగా అర్థం చేసుకున్నారు కొంతమంది ముస్లిం సోదరులు కానివ్వండి, కొంతమంది ముస్లిమేతరుల సోదరులు కానివ్వండి, వారికి సంబంధించి స్పష్టంగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ వీడియో చూస్తే చాలా క్లారిటీ వస్తుంది. ఇంకా విషయం ఏంటంటే అక్కడ ఇన్ షార్ట్ గా చెప్పాలంటే కాఫిర్లని చంపండి అన్న వాక్యం అక్కడ ఉంటుంది. ఓవరాల్ కాఫిర్లని అటాక్ చేయండి, కాఫిర్లని చంపండి అన్న విషయము. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అంటే అక్కడ కాఫిర్లు అన్న పదం లేదండి. అక్కడ అల్ కాఫిరీన్ అని ఉంటుంది. అల్ కాఫిరీన్, అల్ అంటే ఆ కాఫిర్లు. ఏ కాఫిర్లు అంట? ఏ కాఫిర్లు అయితే అంటే కాఫిర్ అంటే ఏంటిది? తిరస్కరించిన వారు. ఏం తిరస్కరించారు? దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో దేవుడు ఆజ్ఞలు తిరస్కరించినటువంటి అప్పుడున్న ఆ తిరస్కారులు అనమాట. అయితే మొహమ్మద్ ప్రవక్త సమయంలో అంటే ఇప్పటికి 1450 సంవత్సరాల క్రితము మొహమ్మద్ ప్రవక్త ఎప్పుడైతే మక్కాపట్నంలో ఉన్నారో అప్పుడు ఆయన ప్రజలకి ఒక దేవుని వైపుకు ఆహ్వానించడం మొదలుపెట్టారు. అంటే ప్రజలు ఎలా జీవితం గడపాలి, న్యాయంగా ఎలా ఉండాలి, ప్రజల హక్కులు ఎలా నెరవేర్చాలి, ఇవి చెప్పేటప్పుడు దాన్ని తిరస్కరించుకుంటూ వచ్చారు చాలా మంది. అంటే ఉదాహరణ చూడండి, ఇక్కడ విషయం క్లారిటీ ఇస్తాను. దేవుడు కోరుకునేది ఏంటంటే దైవజనులుగా ప్రజలు ఉండాలని చెప్పేసి. అయితే కొంతమంది పండితులు ఏం చేస్తారంటే దాన్ని ధర్మాన్ని మార్చేసి తన జనాంగంగా మార్చుకుంటారు. అంటే పండితుడు తనకు అధికారం ఉండాలని, ప్రజల మీద తనకు అధికారం ఉండాలని, ప్రజల నుంచి తనకు రాబడి ఉండాలని చెప్పేసి జనాంగాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అంటే ధర్మాన్ని మార్చేశారు. అలాంటి వారికి ఎప్పుడైతే దేవుడు మళ్ళీ ప్రవక్తను పంపించి సందేశం ఇవ్వడం జరిగిందో ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమవుతారు? ధర్మం వైపుకి వచ్చేస్తారు. ధర్మం వైపుకి ఎప్పుడైతే వస్తున్నారో వీళ్ళకి ప్రజల మీద గ్రిప్ పోతుంది, వాళ్ళ అధికారం పోతుంది, వాళ్ళ రాబడి పోతుంది. ఇలాంటి వారు ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో, ఇలాంటి ప్రజలు ఎవరైతే తిరుగుబాటు చేశారో, చేసి ధర్మాన్ని స్వీకరించిన వాళ్ళని ఊరు నుంచి బహిష్కరించడము, అనేక మందిని చంపివేయడము, చిత్రహింసలు పెట్టడము ఇలా చేశారు. ఇలాంటి కాఫీర్ల గురించి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి వారు ఎప్పుడైతే వారు మీ మీద అటాక్ చేశారో మీ ప్రాణ రక్షణ కోసము వారిని ప్రతిదాడి చేయండి, వాళ్ళని చంపండి అని చెప్పడం జరిగింది. ఇది ఎప్పటి విషయము? ఆ సమయంలో చెప్పబడ్డ వారికి సంబంధించిన విషయము. కాబట్టి ఆ వాక్యము అప్పటికి సంబంధించిందే తప్ప ఇప్పటికి సంబంధించిన వాక్యం కాదు. అక్కడ కాఫిర్ అని లేదండి, అల్ కాఫిరీన్ ఉన్నది. అల్ కాఫిర్ అంటే ఆ కాఫిర్లు, ఆ తిరస్కారులు. ఏ తిరస్కారులు? ఎవరైతే మక్కా నుంచి ముహమ్మద్ ప్రవక్తని బహిష్కరించారో, విశ్వాసుల్ని మక్కా నుంచి బహిష్కరించారో, ఇళ్ల నుంచి వెళ్ళగొట్టారో, వాళ్ళ మీద దాడి చేసి అమాయక వాళ్ళని అనేక మంది చిత్రహింసలు పెట్టి చంపారో వారికి సంబంధించి వారు దాడి చేసినప్పుడు ప్రతి దాడి చేయండి, తమ ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయండి, అప్పుడు వారిని చంపండి అన్నారు. వాళ్ళు ఎవరు? ఒకే సంఘానికి సంబంధించిన వారు, ఒకే జాతికి సంబంధించిన వారు. దానికి సంబంధించినటువంటి విషయం అనమాట. అయితే మీరు చెప్పినటువంటి ఈ వివరణ ఆ ఖురాన్ లో ఆ ఆయుతుల దగ్గర కనిపించదు. మరి ఇది ఎక్కడ కనిపిస్తా ఉంటది? ఏమన్నారు సార్? మీరు చెప్పినటువంటి
ఆ ఆయుతుల యొక్క వివరణ ఆ ఖురాన్లో కనిపించదు. మరి అది ఎక్కడ కనిపిస్తుంది అని అడుగుతున్నాను. చూడండి, ఇప్పుడు విషయం ఏంటంటే ఏదైనా ఒక వాక్యం ఉంది అంటే ఆ వాక్యము అవతరించింది ఎప్పుడు, ఎవరిని ఉద్దేశించి అవతరించింది అని చెప్పడం జరుగుతుంది. ఆ వాక్యము ఎవరిని ఉద్దేశించి అవతరించింది. ఇప్పుడు ఉదాహరణకి ఆ కాఫిర్లు, ఆ తిరస్కారులు అని చెప్పబడింది కదా. ఏ తిరస్కారులు? మక్కాలో ఉన్నటువంటి తిరస్కారులు. స్టోరీ అదే నడుస్తుంటది. సూరే తౌబా అంటే ఏంటిది? యుద్ధ సందర్భంలో అవతరించినటువంటి 9వ సూర. యుద్ధ సందర్భంలో అవతరించి ఏ యుద్ధము? అప్పుడు ఉన్నటువంటి ఆ యుద్ధము, ఆ యుద్ధం సందర్భంలో చెప్పబడ్డ విషయాలు. ఉదాహరణకి భగవద్గీత చూసుకున్నట్టయితే కురుక్షేత్ర యుద్ధంలో చెప్పబడ్డ వాక్యాలు ఉంటాయి అక్కడ. శ్రీకృష్ణుడు అర్జునుడు బోధిస్తున్నారు. అప్పుడు ఆ విషయంలో వాళ్ళ మీద ఎలా దాడి చేయాలి, ఎలా అనేది ఏదైతే ఆ వాక్యాలు ఉన్నాయి కదా, ఆ విధంగా అంటే అప్పుడు కాంటెస్ట్ అది. అలాగే ఖురాన్ కూడా అప్పటి కాంటెస్ట్ అది. ఖురాన్ చదివితే అక్కడే అర్థమైపోతుంది సార్. దానికోసం స్పెషల్ గా వివరణ ఏం అవసరం ఉండదు. ఓకే, అంటే ఈ ఆయుతులను వీళ్ళు అపార్థం చేసుకోవడం వల్ల ఇస్లామిక్ కంట్రీల నుంచి ఉగ్రవాదులు అనే వాళ్ళు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉన్నది అని అంటారు మీరు. కొంతమంది అపార్థం చేసుకుని ఉండవచ్చు అని చెప్తున్నాను నేను. కొంతమంది అపార్థం చేసుకుని ఉండవచ్చు. ఓకే, కొంతమంది అపార్థం చేసుకున్న దీన్ని అపార్థం చేసుకోవటం వల్ల అపార్థం చేసుకున్న వారిది తప్పు అవుతుంది తప్ప గ్రంథం ఆ విధంగా బోధించడం లేదు అని చెప్తున్నాను. ఓకే, కేవలం ఇస్లామిక్ కంట్రీ నుంచి మాత్రమే ఎందుకు రావాలి, ఇది నా ప్రశ్న. చూడండి, ఒక విషయం చెప్తాను. ఆఫ్ఘనిస్తాన్ మీద ఇప్పుడు అమెరికాలో ట్విన్ టవర్స్ మీద దాడి జరిగింది. ఓకేనా సార్? ట్విన్ టవర్స్ మీద దాడి జరిగినప్పుడు ఒసామా బిన్ లాడెన్ దాడి చేశాడు కాబట్టి ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్ లో దాక్కుని ఉన్నాడు. సో ఆఫ్ఘనిస్తాన్ని అప్పచెప్పండి అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబుల వర్షం కురిపించారు. ఇళ్ల మీద, హాస్పిటల్ మీద, స్కూల్స్ మీద అమెరికా బాంబుల వర్షం కురిపించింది. లక్షల మంది చచ్చిపోయారు. నిజం చెప్పండి, అది ఉగ్రవాదం కాదా? అది ఉగ్రవాదమే. అమాయకంగా ఎవడో ఒకరిని పట్టుకోవడం కోసం దేశ ప్రజల్ని, చిన్నారుల్ని, హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళని స్కూల్స్ మీద దాడి చేయడము అంటే నేనేమంటానంటే ఉగ్రవాది దాడి ఎక్కువగా ఇక్కడ ఉన్నారు. ఏది ఎక్కువగా చూపిస్తామో అదే ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే చూంచమో అది కనపడదు. ఓకే, అలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇంతకుముందు నేను విజయ్ కుమార్ గారితో మాట్లాడినప్పుడు మన భారతదేశంలో జరిగిన అనేక దాడుల నుంచి నేను చెప్పగలుగుతాను. ముస్లిమ్స్ కాకుండా చేసినటువంటి టెర్రర్ అటాక్స్ అనేక చెప్పగలుగుతాను. మీడియాలో లేకపోతే లేదు అని కాదండి. ఎవరినైతే ఎక్కువగా హైలైట్ చేసి చూపిస్తున్నారో అది ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మీరు విషయాన్ని అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. మీడియాకి పక్షపాత ధోరణి ఉందనేసి ఖచ్చితంగా చెప్పగలరా మీరు? చూడండి సార్, ఒక విషయం చెప్తాను. ఈరోజు మీడియా అంటే ఒక ప్రాంతంలో ఒక పార్టీకి కొమ్ము కాసేటటువంటి ఉన్నాయి, మతానికి కొమ్ము కాసేటువంటి ఉన్నాయి. దీన్ని కాదని మీరు చెప్పలేరు. ఒక టీవీ ఛానల్ ఉందంటే ఇది ఏ పార్టీకి సంబంధించింది అన్నది సామాన్యుడికి కూడా అర్థమైపోతుంది. అవునా కాదా చెప్పండి విజయ్ గారు? అవునా కాదా చెప్పండి? ఏదైనా ఒక పార్టీ ఉంది, ఒక టీవీ ఛానల్ ఉందంటే అది ఏ పార్టీకి సంబంధించింది అన్న ప్రశ్న వచ్చేస్తుంది. అంటే ఆ పార్టీ ఇప్పుడు ఉందా, అపోజిషన్ లో ఉందా? పక్షపాత ధోరణిలో ఉన్నదనేసి ఖచ్చితంగా చెప్పగలుగుతాం, మేము చెప్తున్నాం కూడా. ఎందుకంటే మీరు ఒక చెప్పారు, ఏమన్నారంటే ఏదైతే భూతత్వంలో పెట్టి చూపిస్తారో, ఎక్కువగా చూపిస్తారో అదే ప్రజల్లోకి వెళ్తూ ఉంటది. ఏదైతే చూపించడం మానేసి అణిచివేసే విధానంలో దాన్ని జోలికి వెళ్లకుండా చూస్తున్నారో అది మాత్రం కనుమరుగవుతుంది. ఇది వాస్తవం. అది వాస్తవం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన సమాధానం మీరు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే భూతత్వంతో పెట్టి చూపించిందే ప్రజలకు అర్థమవుతుంది. ముస్లింలు మాత్రమే ఉగ్రవాదాన్ని పాల్పడుతున్నారు. భూతత్వంలో ఇంటర్నేషనల్ మీడియా చూపిస్తుంది. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు చాలా మంది అనుకునే విధానం ఏంటంటే క్రైస్తవులు, ముస్లింలు భారతదేశంలో ఉన్నటువంటి వీళ్ళు భారతదేశానికి సంబంధించిన వారు కాదు, మిగిలిన వాళ్ళు మాత్రం భారతీయులు, మాదే ఈ దేశం అని చెబుతూ ఈ క్రైస్తవులు, ముస్లింలు మాత్రం పాకిస్తానీలతో ఒక యుద్ధం వస్తే వాళ్ళు చెయ్యరు అన్నట్టుగా కొంతమంది వాళ్ళ ధోరణిలో మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి? మా సమాధానం అయితే ఖచ్చితంగా మేము కలిసే ఉంటాము, కలిసే పోరాడతాము. పాకిస్తాన్కే కాదు, ఆఫ్ఘనిస్తాన్ వచ్చినా ఏది వచ్చినప్పటికీ కూడా భారతదేశం తరపున నిలబడతాం. మీరు కూడా మీ తరపు నుంచి మాట్లాడండి. విషయం ఏంటంటే సార్, నేను అనేక సార్లు ప్రకటించాను, భారతదేశంతో పాకిస్తాన్ తలపట్టడానికి సిద్ధపడితే ఒకవేళ నరేంద్ర మోడీ గారు సివిలియన్స్ కూడా యుద్ధం చేయాలి,
అని చెప్తే మొదటి అడుగు బ్రదర్షిప్ ఇదే ఉంటుంది. పాకిస్తాన్కి వ్యతిరేకంగానే ఆల్రెడీ నేను ప్రకటించి ఉన్నాను. పాకిస్తాన్కి వ్యతిరేకంగా కాదు, చైనాకి వ్యతిరేకంగానా, అమెరికాకి వ్యతిరేకంగానా, సౌదీ అరేబియాకి వ్యతిరేకంగానా కానీ నా దేశం మీద ఎవడు ఏలేసినా కానీ నేను ఒప్పుకునేది లేదు. ఎందుకంటే నేను భారతీయుడు కాబట్టి నా దేశ రక్షణ నాకు కావాలి. భారతదేశం స్వతంత్రం వచ్చిందంటే మన పూర్వీకులు పోరాడారు కాబట్టి భారతదేశం స్వతంత్రం వచ్చింది. నా పుట్టినిల్లు, నా మదర్ ల్యాండ్ ఇది, నా మదర్ ల్యాండ్. భారతదేశ స్వాతంత్ర సఫీ గారు, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో క్రైస్తవులు, ముస్లింలు పాల్గొనలేదని కొంతమంది అతివాదులు మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం? ఇప్పుడు ఢిల్లీ వెళ్తే ఇండియా గేట్ ఉంటుంది సార్. ఇండియా గేట్ లో దాదాపుగా స్వతంత్ర సమర యోధుల పేర్లు రాసుంటాయి అక్కడ. దాదాపు 70%, 70% పేర్లు ఎవరు ఉన్నాయో వెళ్ళి చూసుకోని చెప్పండి. ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా గేట్ మీద లిఖించబడి ఉన్నటువంటి పేర్లు అవన్నీ కూడాను. ఇంకో విషయం ఏంటంటే క్రైస్తవులైన, ఇప్పుడు భారతదేశంలో ఉన్న క్రైస్తవులైనా, భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అయినా కానీ ఎవరు సార్? నా తాతనో నా ముత్తాతనో హిందువే కదా. ఇక్కడ భారతదేశంలో ఉన్న డిఎన్ఏ కదా. వాళ్ళెవరో ఇస్లాం అర్థం చేసుకున్నారు, స్వీకరించారు. మా తాత ముత్తాతలు ఎవరో, లేక మీ తాత ముత్తాతలు ఎవరో క్రిస్టియానిటీని స్వీకరించారు. కాబట్టి మనం వాస్తవానికి మనందరం కూడా ఎవరు సార్? ఇక్కడ ఇండియన్సే కదా. మన బ్లడ్ ఇండియన్ బ్లడే కదా, మన పూర్వీకులు ఇండియన్సే కదా, మన డిఎన్ఏ ఇండియనే కదా. కాబట్టి విశ్వాసాల విషయంలో నాకు నచ్చిన విశ్వాసాన్ని నేను స్వీకరించాను, మీకు నచ్చిన భావాలలో మీరు ఉన్నారు. వాస్తవానికి వేరే ఇండియన్స్. భారతదేశం అంటేనే అనేక మతాలు, కులాలు, వర్గాలు, సంఘాలు, సంస్కృతులు, ప్రాంతాలు, భాషలు కలిసి ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం. కాబట్టి కేవలం ఒక రంగే ఉంటుంది కాదు, అందరూ కలిసిమెలిసి ఉండదే భారతదేశం. ఓకే. చాలా సంతోషం.